చాలా మంది వరకు చనిపోయారు. ఇప్పుడు ఈ ఘటన చూస్తే కూడా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఈ రోడ్డు ప్రమాదాల గల కారణాలు ఏమై ఉండొచ్చు? దీనికి తగిన చర్యలు ఏమైనా తీసుకోవచ్చా? అసలు ఏంటి పరిస్థితి? అక్కడ సహాయక చర్యలు కూడా ఎలా కొనసాగుతున్నాయి? అనిల్, ఇది జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతే ఉందో, ఈ ప్రమాదానికి మొదట అసలు ఎలా జరిగింది, ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటనేది ఒకసారి చూస్తే మాత్రము ఆర్టీసీ బస్సు వేగంగానే వెళ్తుంది. వెళ్తున్నటువంటి కంకరతో వెళ్తున్నటువంటి టిప్పర్ ఏదైతే ఉందో, ఆ టిప్పర్ ముందు భాగం ముందు వెళ్తుంది. ఆర్టీసీ బస్సు వెనక వైపు నుంచి వేగంగా వస్తుంది. అలా వస్తున్నటువంటి క్రమంలోనే ఒక మలుపు అయితే అక్కడ ఉంది. అంటే పూర్తిగా కూడా ఒక మలుపు ప్రాంతం అంటారు కదా, ఆ మలుపు తిరిగేటటువంటి ప్రాంతంలోనే ఈ ఆర్టీసీ బస్సు వేగంగా రావడం వల్ల ముందు వెళ్తున్నటువంటి టిప్పర్ ను గమనించకపోవడంతో ఒకసారిగా ఢీ కొట్టడం అయితే జరిగింది. డ్రైవర్ వైపు అంటే టిప్పరు ముందు వైపు ఉండడము, వెనక వైపు నుంచి వచ్చినటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైడ్ అంటే రైట్ సైడ్ గా ఒకసారిగా టిప్పర్ ను టిప్పర్ వెనక భాగాన్ని ముందు భాగం ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు రైట్ సైడ్ డ్రైవర్ కూర్చున్నటువంటి వైపు ఢీకొనడంతో ఒకసారిగా పూర్తిగా కూడా ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొన్న తర్వాత ఆ మొత్తం అంతా కూడా బస్సు అంతా కూడా పూర్తిగా కూడా ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. అయితే ఆ వేగానికి ఢీకొన్నటువంటి వేగానికి టిప్పర్ లో ఉన్నటువంటి కంకర అంతా కూడా వచ్చి బస్సు లోపల అలా ఒరిగిపోవడం వల్ల ఆ వెయిట్ అనేది ఎక్కువగా బస్సు లోపల ఉన్నటువంటి ప్రయాణికుల మీద పడుతుంది. వన్స్ ఆ టిప్పర్ లో ఉన్నటువంటి కంకర అంతా పడటంతో ఢీకొన్న దానికి గాయపడినటువంటి వారు, మృతి చెందిన వారు ఒకవైపు అయితే, ఈ టిప్పర్ లో ఉన్నటువంటి కంకర బస్సు లోపల పడడం ద్వారా గాయపడినటువంటి వారు, ఊపిరాడక చనిపోయినటువంటి వారు మరికొంతమంది ఉన్నారు. అయితే ఈ మలుపు ఏదైతే ఉందో, ఈ మలుపు కంటే ముందుగానే ఆర్టీసీ డ్రైవరు కాస్త అతివేగంగా వెళ్తున్నారు అనేటటువంటి విషయాన్ని ప్రయాణికులు గమనించారు. గమనించడమే కాకుండా ఆ డ్రైవర్ కు చెప్పినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు ఏదైతున్నారో, బస్సులో వెళ్తున్నటువంటి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందించారు. కాస్త చిన్నగా వెళ్ళాలి, అందులోనూ ఈ వేగంగా వెళ్తున్నారని కూడా కాస్త బాధించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎంత బాధించినా మొత్తానికి ఆ వే అనేది అంటే వెళ్ళేటటువంటి స్పీడ్ ఏదైతే ఉంటుందో, వెళ్ళేటటువంటి స్పీడ్ లో మలుపు ప్రాంతం అనేది ఖచ్చితంగా డేంజర్ జోన్, అది ప్రమాదకరమైనటువంటి జోన్. మలుపులు వచ్చినప్పుడు ఖచ్చితంగా నిదానంగానే వెళ్తారు. అందులో ఆర్టీసీ డ్రైవర్లు డెఫినెట్ గా నిదానంగా వెళ్తారు. కానీ ఇక్కడ నిదానంగా వెళ్ళేటటువంటి ఆ క్రమంలోనే కాస్త బస్సు స్పీడ్ గా ఉండడంతో ముందు ఉన్నటువంటి టిప్పర్ ఏదైతే ఉందో, ఆ టిప్పరు వెయిట్ అనేది ఎక్కువగా ఉండడము, లోపల ఉన్నటువంటి కంకర కూడా ఎక్కువగా ఉండడంతో ఫోర్స్ అనేది పెరిగింది. ఆ వేగం వల్ల లోపల ఉన్నటువంటి కంకర ఢీకొనడం వల్ల ఆ కంకర అంతా కూడా వచ్చి ప్రయాణికుల మీద పడడం అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోనే ఈ ప్రమాదం తీవ్రత అనేది ఎక్కువగానే అయింది. అయితే సంఘటనలో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము అతి వేగంగానే వెళ్తున్నారు. అంటే అటు కంకరతో వెళ్తున్నటువంటి టిప్పరు, అదే విధంగా ఆర్టీసీ బస్సు, సుమారు 50 మందికి పైగా ప్రయాణికులైతే ఆర్టీసీ బస్సులో ఉన్నారు. అంత మందితో వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు వేగంగానే ఇద్దరు కూడా, అటు టిప్పర్ కావచ్చు ఇటు ఆర్టీసీ బస్సు, రెండు కూడా వేగంగానే స్పీడ్ లోనే ఉన్నాయి. ఆ స్పీడ్ లో ఉన్నటువంటి క్రమంలోనే మలుపు వద్దకు వచ్చేసరికి ప్రమాదం సంభవించిందని చెప్పారు. ఎక్కువగా తెల్లవారుజామున చూసుకుంటే వెళ్ళేటటువంటి వాహనాల్లో కాస్త నిద్రమత్తు, ఎంత అలర్ట్గా ఉన్నా ఏమున్నా సరే నిద్రమత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతో ఎంతో కొంత అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆ నిద్రమత్తు వల్ల కూడా ఎక్కువగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. రైట్ నో సంఘటన స్థలం సంబంధించి జేసీబీలు కూడా చేరుకున్నాయి. జేసీబీల సహాయంతో కంకర ఏదైతే బస్సు పైన పడిందో, బస్సు లోపల పడిన తర్వాత ఆ కంకర కింద చిక్కుకున్నటువంటి వారిని ఆ కంకర తొలగించడం అనేది పెద్ద ప్రాసెస్. ఎందుకంటే కంకర చాలా వెయిట్ ఉంటుంది. ఆ కంకరని డెఫినెట్ గా జేసీబీలో తీయలేదు. ఆ జేసీబీలో తీస్తే ఆ కంకర కింద ఏమైనా ప్రయాణికులు ఉంటే వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ కలుగుతుంది. కాబట్టి ఆ కంకర అంతటిని కూడా బై హ్యాండ్ అనేది తొలగించాలి. ఇప్పుడు అదే ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతుంది. ఎక్కువ మంది ఈ కంకర వల్లనే ఎక్కువ మంది గాయపడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి చెవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి పూర్తిగా కూడా గాయపడినటువంటి వారందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా డీజీపీని, సిఎస్ లకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలోనే ప్రస్తుతం సిచ్యువేషన్ మాత్రం కాస్త భయాందోళనగా అయితే కనిపిస్తుంది. అక్కడ సుమారుగా
18 మందికి పైగా మృతి వాచబడ్డారు కాబట్టి మిగిలినటువంటి వారందరూ కూడా గాయపడ్డారు. ఓవర్లోడ్ అంటే బస్సు లోపల ఓవర్లోడ్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు 50 మందికి పైగా ఉన్నారు, సుమారు 70 మంది వరకు ప్రయాణికులు కూడా ఉన్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తున్న నేపథ్యంలోనే ఆ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే డ్రైవర్ వెనక వైపున ఎవరైతే కూర్చొని ఉంటారో అలా కూర్చొని ఉన్నటువంటి వారి మీదనే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది. మరి వైపు డ్రైవర్ వెనక వైపు కూర్చున్నటువంటి వారు, అందులోనూ డ్రైవర్ కూడా సంఘటనా స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందారు. టిప్పర్ కు సంబంధించినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా స్పాట్ లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరి టిప్పర్ లోపల ఎంత మంది ఉన్నారు అనేది కూడా చాలా కీలకం. బస్సు లోపల చిక్కుకున్నటువంటి వారు చనిపోవడం ఒకటి, టిప్పర్ లో ఉన్నటువంటి టిప్పర్ ముందు భాగం ఏదైతే ఉంటుందో ముందు భాగంలో క్యాబిన్ లో కూర్చొని ఉన్నటువంటి వారు ఎవరెవరు, డ్రైవర్ తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, వారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు చాలా కీలకం. మొత్తానికి సుమారుగా ఒక 18 మంది అని చెప్తున్నప్పటికీ మృతుల సంఖ్య 20 మందికి చేరినట్టుగా తెలుస్తుంది. వారందరితో పాటు అత్యంత తీవ్రంగా గాయపడినటువంటి వారు, స్వల్పంగా బస్సు వెనక వైపుల కూర్చొని ఉన్నటువంటి వారు, కొంతమంది కంకర వాళ్ళ మీద పడకపోవడంతో స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డారు. స్వల్ప గాయాలతో బయటపడినటువంటి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతుందో అది ఒకసారి పోలీసులు దాని మీద దృష్టి పెట్టారు. వాళ్ళు చెప్తున్నటువంటి అంటే బస్సు లోపల ఉన్నటువంటి ఇన్సిడెంట్ జరిగిన సమయంలో బస్సు లోపల ఉన్నటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పరిశీలించిన తర్వాత ఇది పూర్తిగా కూడా వేగంగా వెళ్లడం ద్వారానే ప్రమాదం సంభవించింది అని అయితే ఒక ప్రాథమిక అంచనాకైతే పోలీసులు అయితే వచ్చారు. కానీ ఇక్కడ ఒకటి అతివేగం అనేది టిప్పరు ఆర్టీసీ బస్సు రెండు వేగంగానే ఉండడము, వారిద్దరూ కూడా కాస్త శృతి మించి కంట్రోల్ తప్పి బస్సులు నడపడం, అందులోనూ మలుపులు ఏవైతే ఉంటాయో వేగంగా వెళ్ళేటటువంటి సమయంలో మలుపులు వస్తే ఆ మలుపుల దగ్గర అనేది స్పీడ్ ఖచ్చితంగా స్పీడ్ అనేది ఉండదు. కానీ ఈ మలుపు ప్రస్తుతం జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి మలుపు దగ్గర కూడా గతంలో కూడా ఇన్సిడెంట్ జరిగాయని స్థానికులు చెప్తున్నప్పటికీ కానీ ఇటువంటి వాటి వద్ద యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ అయినా లేకపోతే స్థానిక అధికారులు అయినా సరే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి మలుపులు ఏవైతే ఉంటాయో ఈ ప్రమాదకరమైనటువంటి మలుపుల దగ్గర డెఫినెట్ గా కూడా కొన్ని ప్రొటెక్షన్ అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ అటువంటిది ఏమీ లేకపోవడం కూడా ఒక ఈ రోజు ఈ ప్రమాదం జరగడానికి కారణమైంది. కాబట్టి దాని ముందు రానున్న రోజుల్లో ఈ మలుపు దగ్గర డెఫినెట్ గా కూడా ఒక సిగ్నల్ బోర్డు గానీ లేకపోతే స్పీడ్ బ్రేకర్లు గానీ పెట్టాలంటూ కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తానికి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అంటే ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలం జరిగిన వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. మొత్తం చిక్కుకున్నటువంటి వారిని కంకర కింద చిక్కుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమందిని అయితే వెంటనే అలర్ట్ అయిపోయి బయటికి అయితే తీశారు. 108 కి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించడానికి అంబులెన్స్ లో కూడా కాల్ చేయడము, వెంటనే వారందరినీ తీసుకెళ్లడానికి ప్రయత్నాలు కూడా అయితే స్థానికులు కాస్త ముందస్తు జాగ్రత్తలు అయితే వాళ్ళు కూడా తీసుకున్నారని చెప్పవచ్చు. ఏమాత్రం కూడా ఆలస్యం జరగకుండా ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళందరూ కూడా స్పందించి గాయపడినటువంటి వాళ్ళని కూడా కాపాడాలంటూ కూడా వెంటనే వారందరూ కూడా బస్సు లోపల ఉన్నటువంటి వారిని బయటికి తీసి అక్కడి నుంచి అంబులెన్స్ల ద్వారా కూడా తరలించారు. అప్పటికే అధికారులు కూడా పోలీసు అధికారులు కూడా చేరుకున్నారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జేసీబీలను కూడా తీసుకుని రావడము, అన్మోరు ప్రమాదం జరిగిన వెంటనే వెనక ఉన్నటువంటి అంటే హైవే కాబట్టి అది హైవేలో వెంటనే వెనక వైపు ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా కూడా వాళ్ళు కూడా దిగారు. వాళ్ళు కూడా వెంటనే లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కాపాడే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కానీ రైట్ నవ్ అయితే పరిస్థితి కాస్త బీభత్సకరంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకనుకుంటే ఆ హైవేలో మృతులు అంతా కూడా అలా చెల్లా చెదురుగా పడి ఉండడము, మొత్తం గాయపడినటువంటి వారి ఆర్తనాదాలతో ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే కాస్త భయంకరంగా అయితే అక్కడ ఉంది. రైట్ నవ్ అధికారులు అదేవిధంగా ఉన్నతాధికారులు వాళ్ళందరూ కూడా చేరుకొని సిచ్యువేషన్ లో గాయపడినటువంటి వారందరినీ కూడా పరామర్శన చేస్తున్నారు. మెయిన్ గా ప్రమాదానికి జరగడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆలోచించి ఇక ఇందులో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది చెప్పలేము. ఎందుకంటే ఆ మలుపు దగ్గర బస్సు వెళ్తున్నటువంటి దానికి తోడు స్పీడ్ ఒకటి ఉండడంతో ఇంకా రెండింటికి ఇంకా అటు టిప్పర్ అయినా ఇటు ఆర్టీసీ డ్రైవర్ బస్ అయినా సరే వాళ్ళిద్దరూ జస్ట్ జాగ్రత్తలు తీసుకొని ఆ మలుపు దగ్గర వెళ్లాల్సినటువంటి వేగానికి వెళ్లకుండా నిదానంగా ఆ మలుపు వద్ద మాత్రం నిదానంగా వెళ్ళి ఉంటే మాత్రం ఈ రోజు ఈ స్థాయిలో ప్రమాదం జరిగి ఉండేది కాదు. కానీ కాస్త వేగంగా వెళ్లడం ద్వారానే అందులోనూ నిద్రమత్తు అనేది కాస్త ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని కలిసి వచ్చి చివరికి ఈ స్థాయిలో ఇంత పెద్ద
ప్రమాదం అయితే జరిగింది. మృతులలో మహిళలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్ననే చూసాం ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసుకుంటే మాత్రము ఆ టెంపుల్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్, అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సు పూర్తిగా కూడా కాలిపోవడము, ప్రస్తుతం తెలంగాణలో ఈ బస్సు ఇన్సిడెంట్ కూడా జరగడం, ఒక్కొక్కటి రోజుకు ఒక జరుగుతున్నటువంటి ఇటువంటి ప్రమాదాలలో మృతుల సంఖ్య మాత్రము చాలా ఎక్కువగానే ఉంది. డెఫినెట్ గా ఒక రకమైనటువంటి వాతావరణం, అంటే బయటికి వెళ్ళాలంటే భయపడేలాగా సిచ్యువేషన్ అయితే కనపడింది. కానీ ఇంకా చెప్పడం అంటే ఇటువంటి ఇన్సిడెంట్ అనేది అప్పటికప్పుడు ఇన్సిడెంట్స్ అనేది జరిగేటటువంటి ప్రమాదాలను చెప్పి రావు. ఇంకా జరిగే వాటిలో కాస్త జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అందులోనూ పాటించాల్సి ఉంది. ఆర్టీసీ డ్రైవర్లు వాళ్ళకి తరచుగా ఇదే రూట్లలో వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కాస్త కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎక్కువగానే ఉంటుంది. మేము ప్రతిరోజు కూడా ఇదే వేలో వెళ్తుంటాం కదా అనేసి వెళ్ళేటటువంటి విధానంలో కాస్త లిటిల్ బిట్ నిర్లక్ష్యం కూడా ఉంటుంది. అలా ఉండడం ద్వారా కూడా ఇటువంటి ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో కూడా నిత్యం అదే రూట్ లో ఈ బస్సులు అనేవి తిరుగుతుంటాయి. ఒక డిపోకు సంబంధించినటువంటి బస్సు ప్రతిరోజు కూడా ఒక 2-3 ట్రిప్పులు అనేవి వెళ్తూ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా రోజు వెళ్తూ వచ్చేటటువంటి మార్గాలలో ఆ డ్రైవర్లకు అయితే ఒక పట్టు అయితే ఉంటుంది. వాళ్ళు కాస్త మలుపు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ మైండ్ అంతా కూడా ఇదే మనం రోజు వెళ్ళేది కదా అనేసి అలా మలుపు దగ్గర కాస్త వేగంగా తిప్పడం ద్వారా ముందు వైపు వెళ్తున్నటువంటి వెహికల్స్ అనేది కనిపించకపోవడము, ఒక్కోసారి ఉండవు, ఒక్కోసారి మాత్రం ఉంటాయి. కానీ వెళ్తున్నటువంటి వెహికల్స్ ఇలా అవి కూడా స్పీడ్ గా మలుపు దగ్గర వెళ్తే ప్రమాదాలకి ఏమంత ఇదే ఉండదు. కానీ ఇలా టిప్పర్లు ఏవైతే ఉంటాయో ఈ భారీ లోడ్ తో టిప్పర్లు అనేవి ఉంటాయి కాబట్టి ఈ మలుపు దగ్గర ఇవి చాలా చిన్నగానే మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అవుతున్నట్టు వాటిని వెనక వైపు నుంచి వేగంగా వచ్చేటటువంటి ఏ వెహికల్ అయినా సరే సడన్ గా బ్రేక్ వేసి ఆపడం అనేది అప్పటికప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేది జరగదు. సో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో కూడా అదే ఇన్సిడెంట్. వేగంగా ఆ మలుపు దగ్గర ఆర్టీసీ బస్సు రావడము, ముందు వైపు వెళ్తున్నటువంటి టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పర్ లోడ్ తో ఉంది కాబట్టి ఖచ్చితంగా అది చిన్నగానే మలుపు దగ్గరనే తిరుగుతుంది. అలా తిరిగేటటువంటి ఆ క్రమంలో వేగంగా వచ్చినటువంటి ఆర్టీసీ బస్సు ఢీకొనడం ద్వారా ఒకసారిగా ఈ ప్రమాదం అయితే సంభవించింది. ప్రమాదం జరిగిన తర్వాత స్పాట్ లోనే ఆర్టీసీ బస్సు డ్రైవర్ చనిపోయారు. ఆ తర్వాత టిప్పర్ లో ఉన్నటువంటి డ్రైవర్ కూడా చనిపోవడం, పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆర్టీసీ బస్సు ముందు భాగం ఏదైతే ఉందో అందులో మెయిన్ గా డ్రైవర్ కు రైట్ సైడ్ ఉండేటటువంటి డ్రైవర్ ఎక్కడైతే కూర్చుంటాడో ఆ కూర్చున్నటువంటి రైట్ సైడ్ భాగం అంతా కూడా పూర్తిగా కూడా నుజ్జు అయిపోయింది. అటువైపు కూర్చున్నటువంటి వారి మీద ఎఫెక్ట్ ఎక్కువగానే పడింది. అదేవిధంగా టిప్పర్ కూడా చూస్తుంటే మాత్రం టిప్పర్ కూడా పూర్తిగా కూడా నుజ్జు అయిపోయింది. అది బోల్తా పడింది. అంటే టిప్పర్ కూడా బోల్తా పడేంత పరిస్థితి వచ్చింది అంటే వేగం ఏ స్థాయిలో వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొండింది అనేది మాత్రం అర్థమైపోతుంది కదా అని. మధు చూసుకోవచ్చు ఇప్పుడు వరుసగా జరుగుతున్న ఘటనలకు సంబంధించి గతంలో చూసుకున్న టైం నుంచి ఇప్పటి వరకు అయితే అంటే ఏపీ తెలంగాణలో ఉన్న లారీ డ్రైవర్లకు కావచ్చు, ఇటు టిప్పర్ డ్రైవర్లకు కావచ్చు, ఇటు బస్సు డ్రైవర్లకు కావచ్చు, అంటే 3 monthsకి ఒకసారి వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ అలాంటివి చేసి లేదంటే ఫిట్నెస్ ఎలా ఉందో దాని తర్వాత పర్మిట్ జారీ చేస్తే ఇలాంటి ప్రమాదాలు తక్కువ జరిగే అవకాశాలు కూడా ఏమైనా కనిపిస్తాయా ఇలా చేస్తే? డెఫినెట్ గా అనిల్, ఇప్పుడు మనము ఏదైనా సరే ఒక బస్సు కానీ లేకపోతే ఒక వెహికల్, ఒక మోటార్ కి సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు వీటిలో చూసుకుంటే ఆర్టీసీ బస్సులకు మాక్సిమం వాటి ఫిట్నెస్ లెవెల్స్ అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు. వాటి బ్రేక్స్ కావచ్చు, లేకపోతే వాటి ఫిట్నెస్ లెవెల్ ఏ స్థాయిలో ఉంది అనేది తరచుగా చెకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ బస్సు ఎంత ఫిట్నెస్ ఉన్నా, లేకపోతే బస్సుల్లో డ్రైవర్ ఎంత అనుభవం ఉన్నా కానీ ఆ ఆ పరిస్థితిలో ఆ ప్రమాదం అనేది అది జరగడం అనేటటువంటి అది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కూడా ఎవరు తప్పించలేదు. ఇప్పుడు ఇది మలుపు వద్ద జరిగింది అని తెలుస్తున్నప్పటికీ కానీ ఆ మలుపు వద్ద వెళ్తున్నటువంటి టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పర్ నిదానంగా లోడుతూ ఉంది కాబట్టి కాస్త స్లోగానే వెళ్తుంది అని అయితే తెలుస్తుంది. అదేవిధంగా ప్రయాణికులతో 50 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో ఈ బస్సు వేగంగా వచ్చింది అనేది ఒక పక్క. సో రెండింటినీ ఒకసారి పరిశీలిస్తే మాత్రం మరి తప్పెవరిది అంటే డెఫినెట్ గా ముందు వెళ్తున్నటువంటి టిప్పర్ అతను స్లోగా వెళ్తడం అతని బాధ్యత.
కాస్త వెనక వైపు నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఆ డ్రైవర్ ఎవరైతున్నారో అతను తరచుగా ఇదే రోడ్ లో వెళ్తుంటారు కాబట్టి కాస్త స్పీడ్ గానే వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్తున్నటువంటి క్రమంలో ముందు ఉన్నటువంటి టిప్పర్ స్లోగా వెళ్తుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఆర్టీసీ బస్సు డ్రైవర్ కి అయితే తెలిసి ఉండకపోవచ్చు. రోజు వెళ్తున్నారు కాబట్టి అక్కడ రోజు టిప్పర్లేమి తరచుగా అతనికి ఏమి కనిపించవు కాబట్టి ఈ రోజు కూడా ఏమి ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచనతోనే అలా మలుపు వద్ద తిప్పడం ద్వారా వేగంగా వెళ్ళేసి ఆ టిప్పర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంబంధించిన అయితే ప్రమాదం జరగడం అనేది ఒక ఎత్తు అయితే, ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్ లో ఉన్నటువంటి కంకర అంతా వచ్చేసి ఒకసారిగా బస్సు లోపల పడ్డము. ఆ లోపల పడడం ద్వారా లోపల ఉన్నటువంటి అందరూ కూడా చిక్కుకోవడం అనేది దాని తీవ్రత అనేది ఎక్కువగానే ఉంది. సో ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా 20 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఎక్కువ మంది క్షతగాత్రులంతా కూడా ఆ లారీ ఏదైతే ఉందో టిప్పర్ ఏదైతే ఉందో టిప్పర్ కంకర వల్లనే ఎక్కువ మంది ఆ వెయిట్ వల్ల ఆ ఫోర్స్ వల్ల వచ్చి తగలడం ద్వారానే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంకా గాయపడినటువంటి వారు ఉన్నారు. వారు ఇస్తున్నటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ సమాచారం ప్రకారము ఇది కేవలం అతివేగంగా రావడం ద్వారానే అతివేగంగా వెళ్ళడం ద్వారానే ఈ ప్రమాదం జరిగింది. గతంలో కూడా బస్సుల్లో ఉన్నటువంటి ప్రయాణికులు కొంతమంది ఆ డ్రైవర్ కూడా ముందుగానే హెచ్చరించారు. వెళ్తున్నటువంటి వేలో కాస్త చిన్నగా వెళ్ళాలంటూ కూడా హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ఏది ఏమైనా మొత్తానికి జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. 20 మందికి పైగా ప్రయాణికులు ఇప్పటి వరకు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ పైన ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగి ఏ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే మొదలు పెట్టారనేది చూసుకోవచ్చు. ఇప్పుడు హెవీ వెహికల్ డ్రైవర్లకి ప్రమాదాలపైన అవగాహన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఓవర్ స్పీడ్ వల్ల జరిగే అనర్థాలు కావచ్చు, మద్యపానం వల్ల జరిగే అనర్థాలు కూడా కావచ్చు. అంటే ఒక సంఘటన వల్ల ఎన్ని కుటుంబాలు ఛిద్రమవుతాయో దీనికి సంబంధించి వివరించే అవగాహన కార్యక్రమాలు పెడితే ఏమన్నా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందా అంటే ప్రభుత్వాలు? నేను ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వీళ్లకు తరచుగా కూడా అవగాహన కార్యక్రమాలు, ఫిట్నెస్ టెస్టులు అన్ని జరుగుతుంటాయి. వీళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ అనేది ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. ఆర్టీసీలో జరుగుతుంది, ఆ ప్రాసెస్ అనేది ఉంది. కానీ ప్రమాదాలు ఇంత ఉన్నా కానీ ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటంటే జస్ట్ అది టైం, ఆ టైంలో అలా జరగాలి అనేటటువంటి దాని వల్లనే ఇదంతా తప్ప ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈ ప్రమాదానికి కూడా ఆర్టీసీ డ్రైవర్స్ లేకపోతే టిప్పర్ డ్రైవరా అంటే మాత్రం రెండింటి మధ్య ఇద్దరిది ఒకటి కాదు, ఇద్దరిది కూడా తప్పే. ఎందుకంటే ముందు వెళ్తున్నటువంటి టిప్పర్ ఏదైతుందో దానికి కరెక్ట్ గా డెఫినెట్ గా కూడా సిగ్నల్స్ అనేది ఉండాలి. ఓవర్ లోడ్ ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా కూడా బ్యాక్ సైడ్ సిగ్నల్స్ అనేవి ఉండాలి. ఖచ్చితంగా వెనక వైపు వస్తున్నటువంటి అది పగలైనా రాత్రి అయినా సరే ఆ సిగ్నల్ చూపించేలాగా ఇది ఓవర్ లోడ్ ఉన్నటువంటి వెహికల్ ఖచ్చితంగా కూడా మీరు పక్క నుంచి వెళ్ళాలి, డిస్టెన్స్ ఇంత మెయింటైన్ చేయాలి అనేటటువంటి బోర్డు, సిగ్నల్స్, లైట్లు ఇవన్నీ కూడా మస్ట్ అండ్ శుద్ధిగా ఉండాలి. అలా లేకపోతే ఖచ్చితంగా టిప్పర్లకు సంబంధించినటువంటి వారు కావచ్చు, లారీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కాదు వాళ్ళది మిస్టేక్. అలా మెయింటైన్ చేయకపోవడం కూడా మిస్టేకే. అయితే దాంతో పాటు ముందు వైపు వెళ్తున్నటువంటి వెహికల్స్ ను పరిశీలించి మలుపు ఏదైతే ఉంటుందో ఆ మలుపు దగ్గర జాగ్రత్తలు తీసుకోవడం అనేది డ్రైవర్లు వెనక వైపు వస్తున్నటువంటి అది ఆర్టీసీనా, ప్రైవేటా, లేకపోతే కారా, బస్సా ఏదైనా సరే వాళ్ళు కూడా మలుపుల దగ్గర స్లో చేసుకుని వెళ్ళడం అనేది కూడా వెనక వైపు ఉన్నటువంటి వెహికల్ డ్రైవర్లకు కూడా ఇంపార్టెంట్. మరి అలా వెళ్లకుండా ఓవర్ స్పీడ్ తో వెళ్ళడం మాకు తెలిసిన రోడ్డే కదా, మెయిన్ హ్యూమన్ సైకాలజీ ప్రకారం చూసుకుంటే నాకు తెలిసిన రోడ్డే కదా, ఈ రోడ్డు ప్రతిరోజు కూడా నేను నడుస్తూ ఉంటాను కదా అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తో చాలా మంది వరకు కూడా కాస్త నిర్లక్ష్యంగా అంటే అలసిగా ఉన్నప్పటికీ కానీ ఎక్కడో ఒక చోట మనం నిత్యం వెళ్ళేటటువంటి రోడ్డే కదా అనేటటువంటి ఆలోచనతో యూటర్న్ల దగ్గర, అందులోని మలుపుల దగ్గర వీరందరూ కూడా కాస్త అజాగ్రత్తగా అయితే పాటిస్తారు. అలా పాటించేటటువంటి చిన్న అజాగ్రత్త ఏదైతే ఉంటుందో ఆ చిన్న అజాగ్రత్త ఇంత పెద్ద ప్రమాదానికైతే దారితీస్తుందని చెప్పాలి. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ లో కూడా అటువంటిదే ఏదైనా ఉందా అనేది కూడా తెలియాలి. కానీ డ్రైవర్ చనిపోయాడు, అంటే అతిథి డ్రైవర్ చనిపోయాడు. అదేవిధంగా టిప్పర్ లో ఉన్నటువంటి డ్రైవర్ కూడా ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి దాంతో పాటు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులు కూడా 20 మందికి పైగా మొత్తం అంటే డ్రైవర్ తో కలుపుకొని సుమారు 20 మందికి పైగా ప్రాణాలు అయితే కోల్పోయారు. ఎక్కువ మంది అత్యంత తీవ్రంగా గాయపడ్డారు.
మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి, మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. కాబట్టి వారందరినీ కూడా గాయపడినటువంటి వారందరినీ కూడా చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. హైవే మీద తీసుకున్నటువంటి ఈ వెహికల్స్ ఏవైతే టిప్పరు, అదేవిధంగా ఆర్టీసీ బస్ ఏదైతే ఉందో ఈ రెండింటిని ప్రస్తుతం పక్కకు జరిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఆ ట్రాఫిక్ ని చిన్న చిన్నగా చేవెళ్ళ పోలీసులు ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సిచ్యువేషన్ అయితే ఇప్పటికీ కూడా అక్కడ కాస్త వ్యవస్థకరంగా భయంకరంగానే ఉంది. మొత్తం అంతా కూడా రక్తం అంతా కూడా రుణింద పడి ఉండడంతో ఏం జరిగింది అనే దానికి సంబంధించి వెళ్ళేటటువంటి ప్రయాణికులందరూ కూడా చూస్తూ అక్కడంతా కూడా ఇన్సిడెంట్ కి సంబంధించి వివరాలన్నీ కూడా ఆరాధిస్తున్నారు. మనం సరే అనిల్. రైట్ మధు, రైట్, థ్యాంక్ యూ.